అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో అక్రమాల పర్వం రోజురోజుకు ముదిరిపోతోంది. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన అధికారులే కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పెదముషిడివాడ పరిధిలోని గెడ్డలు, వాగులు, చెరువులు, చివరికి కొండబంజరు భూములను కూడా వదలకుండా అక్రమార్కులు దర్జాగా ఆక్రమిస్తున్నారు. ముఖ్యంగా సర్వే నెంబర్ 367లో చర్చి పక్కన జరుగుతున్న నిర్మాణం, అలాగే మార్కెండ్ నగర్ కాలనీ నానుకుని ఉన్న సర్వే నెంబర్ 378లోని సుమారు 400 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ గురికావడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆక్రమిత స్థలంలో ఏకంగా కార్ షెడ్ నిర్మించిన అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో వీఆర్ఓ, ఆర్ఐ వంటి రెవెన్యూ సిబ్బంది ఉన్నారా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెదముషిడివాడలో విస్తరిస్తున్న ఈ అక్రమాల సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.